హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ మా అత్తమ్మ స్టైల్ చేప పులుసు చూపిస్తున్నానండి. ఈ చేప వచ్చి బొచ్చు. సో దీన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా ముక్కలకి పట్టించాలండి. ఆ చేప ముక్కలకి ఆ స్పైసెస్ అన్నీ కూడా బాగా స్టిక్ అయ్యే విధంగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కకు మసాలా బాగా పడితే టేస్ట్గా ఉంటుంది. అలా కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టాలి. తర్వాత ఫిష్ మసాలా తయారు చేసుకోవాలండి. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు అవి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ కూడా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుని అది కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ప్యాన్ వేసుకుని అందులో సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గనిచ్చి అప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫిష్ మసాలాని యాడ్ చేయాలండి. అది కూడా బాగా కలపాలి. బాగా మగ్గి ఆయిల్ అంతా కూడా బయటకు రావాలి. అప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక 4 to 5 స్పూన్స్ కారం, అదేవిధంగా చేప ముక్కలు వేసుకోవాలండి. తర్వాత చింతపండు గుజ్జును అయితే తయారు చేసుకోవాలి. ఆ చింతపండు గుజ్జుని ఆ చేప ముక్కల్లో మిశ్రమంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో లైట్గా కలపాలండి. ఎక్కువ గరిటె యూజ్ చేయకూడదు, ముక్కలన్నీ కూడా విడిపోతాయి. ఒకసారి గరిటెతో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం చెక్ చేసుకుని ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని స్లోగా ఆ కర్రీని అంతటిని కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. గరిటె యూజ్ చేస్తే మాత్రం ముక్కలు విడిపోతాయండి. అక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. కూర బాగా రోలింగ్ బాయిలింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, నోరూరించే చేపల పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.